శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ కూడలిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూపురం ఎంపీ పార్థసారథి ప్రారంభించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. నష్టాల బాటలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం నుండి నిధులు తెప్పించారన్నారు. గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే బాధ్యత కూడా సీఎం చంద్రబాబు తన భుజస్కంధాలపై వేసుకున్నారని అన్నారు. భుజాన వేసుకున్నారని ఎంపీ బీకే పార్థసారథి పేర్కొన్నారు. 8 నెలలు పూర్తి అవుతున్నటువంటి సందర్భం ఈ రోజు రాష్ట్రంలో చూసినట్లయితే ఒక నూతన ఒరబడికి శ్రీకారం చుట్టి ఈరోజు ప్రభుత్వం, ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పాలన కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పాలన ఒక చీకటి అధ్యాయంగా మనం పేర్కొనొచ్చు. అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. అయితే ప్రజలంతా కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఈరోజు మరి ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. అది ముఖ్యంగా మా భుజస్కంధాల మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి సాధించే విధంగా ఈరోజు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మనం అందరం చూస్తూ ఉన్నాం. మనం ఈ రాష్ట్రంలో చూసినట్లయితే ఒక్కొక్క వ్యవస్థని ఈరోజు గాడిలో పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ తెలుసు, ఈరోజు పెన్షన్ అనేది సక్రమంగా 4,000 రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా మహిళల కోసం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్నటి రోజు చూశారు, చాలా సంతోషం వేస్తుంది. ముఖ్యంగా మనకి గతంలో చూసినట్లయితే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి స్లోగన్తోనే ఆ పరిశ్రమ వచ్చింది. అయితే దాన్ని కూడా ప్రైవేటైజేషన్ అయిపోతుందని చాలా మంది బాధపడుతున్నటువంటి సందర్భంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి గారి యొక్క కృషితో ఈరోజు మోదీ గారి సహాయ సహకారాలతో నిన్నటి రోజునే 11,000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి ఇంకా ప్రైవేటైజేషన్ కాదు, ఇది మొత్తం ప్రభుత్వ పరంగానే నడుస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఒక ఈ విశాఖ ఉక్కుకి ప్రాణం పోశారు. దానికి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్